తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఆదేశాలకు అనుగుణంగా విశాఖ జిల్లాలోని ప్రజలకు ఉచితంగానే ఇసుకను సరఫరా చేస్తున్నామని, రవాణా ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఎలాంటి రుసుము విధించడం లేదని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. పాలసీకి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, అక్రమాలకు అవకతవకలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల అవసరాల మేరకు రోజువారీ డిమాండ్కు అనుగుణంగా 3000 టన్నుల ఇసుకను పక్క జిల్లాల నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. డిమాండ్ మేరకు ఇసుక అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ రివైజ్డ్ ఫ్రీ శాండ్ పాలసీ మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివైజ్డ్ పాలసీ ద్వారా ఇసుకని కేవలం ఆపరేషన్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో మాత్రమే ప్రజలకు అందజేసే విధంగా మన పాలసీ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. గత నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్ విధానం అనేది జరుగుతున్నది. ప్రజలు వాళ్ళకు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా, వార్డు మరియు విలేజ్ సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 24/7 బుక్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొనసాగుతున్న విధానంలో ప్రతి వారం కూడా ఎక్కడెక్కడ శాండ్ రీచ్ ఉందో అక్కడ శాండ్ రీచ్లో వాళ్ళు ఇవ్వగలిగే శాండ్ వరకు, ఆ క్వాంటిటీ వరకు బుక్ చేసే విధంగా ప్రతి శనివారం కూడా 12 గంటల తర్వాత ఈ బుకింగ్ అనేది అలౌ చేయడం జరుగుతున్నది. ట్రాన్స్పోర్ట్ ఎవరు కోరుతున్నారో, ప్రజలే పెట్టుకుంటారు అంటే, ఆ కన్జ్యూమరే పెట్టుకుంటారంటే ఆ విధానం కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి విధానంలో ప్రభుత్వమే డెలివరీ చేసే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా ఆ ఆపరేషనల్ ఛార్జెస్తో, స్టాచ్యుటరీ లెవీస్తో కలిపి కన్జ్యూమర్ పే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆన్లైన్లో పే చేసే పేమెంట్ గేట్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేదు మేమే పెట్టుకుంటాము ట్రాన్స్పోర్టేషన్ అనే పక్షంలో కేవలం ఆపరేషన్ ఛార్జెస్, స్టాచ్యుటరీ లెవీస్ మాత్రం మనము పే చేస్తే చాలు. ట్రాన్స్పోర్టర్కి కన్జ్యూమర్సే, ప్రజలే పే చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా మనము 29 నాటి నుంచి ఈ ఇసుక బుకింగ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా చూస్తే ఈరోజు వరకు దాదాపు మనకి 442 బుకింగ్స్ రాగా, సో 442 బుకింగ్స్లో మనము 357 బుకింగ్స్, 442 బుకింగ్స్ 8549 టన్స్కు మనకు రావడం జరిగింది. 8549 మెట్రిక్ టన్స్. వాటిలో 357 బుకింగ్స్ మనము ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది, వాళ్ళకి డెలివరీ కూడా చేయడం జరిగింది. ఈ 357 బుకింగ్ సంబంధించి 7000 మెట్రిక్ టన్ దాకా కన్జ్యూమర్స్కి అందజేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళకు ఇసుక అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇసుక తరలించినప్పుడు ఈ మధ్యలో కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఏంటంటే ఇల్లీగల్గా శాండ్ పక్క రాష్ట్రం నుంచి వస్తున్నాయి, అదేవిధంగా పక్క జిల్లాల నుంచి కూడా అన్ఆథరైజ్డ్ ప్లేసెస్ నుంచి వచ్చినాయి అని మన కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్, ఇరిగేషన్, ఈ శాఖ సంబంధించిన అధికారులు ఉంటారు. ఈ అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఫీల్డ్లో విజిట్ చేస్తూ సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇసుకు వాళ్ళు కావాల్సిన, ఎవరైనా స్వయంగా వాడుకోవడానికి కావాలని తోలించి దాన్ని విక్రయం చేస్తే, మిగతా వాళ్ళకి ఇల్లీగల్ స్టాక్ పాయింట్ పెట్టుకొని విక్రయం చేస్తే కూడా ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని అశ్వాసరవద అలంకారంలో
అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు మధ్య ఆశీనులు గావింపజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మను దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రులు మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన జగన్మాత కనకదుర్గమ్మ. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడండి, ప్రజలకు పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం నెలకొందన్న ఎమ్మెల్సీ బొత్స, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన. విశాఖ జిల్లాలో ఉచితంగానే ఇసుక సరఫరా, రవాణా ఛార్జీలు మినహా ఎలాంటి రుసుము విధించడం లేదన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.